ఐడిఆర్ సిఐడిఆర్ నోటేషన్ ఐపీ అడ్రస్ అని. అది అది ఆ రోజు మీరు కొంచెం చెప్పారు, మళ్ళీ చెప్తా అని చెప్పారు. మళ్ళీ చెప్పలేదు, అది సిఐడిఆర్ నోటేషన్ అయిపోయింది అక్కడ. అక్కడికి ఆగిపోయింది. సరే చెప్తాను. హాయ్ వెంకట్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సారీ, నేను క్లాస్ లేదనుకున్నాను. ఈ రోజు మీరు మెసేజ్ పెట్టినారు కదా. లేదనుకుంటే నాకు 2 hours ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎలా రాగలుగుతాను? ఓకే, ఎందుకు చెప్తే మళ్ళీ అయిపోతుందని ఇప్పుడు 4 o'clock వెళ్తే హాస్పిటల్. ఎలా ఉంది ఇప్పుడు? ఓకే, అంటే ఒక 20 mm రాయి ఉంది అని కిడ్నీలో. ఆపరేషన్ చేసి ఏదో చేసిన లేదుగా. సర్లే, ఇక మంచిగా అయిపోయింది, సక్సెస్ అయిపోయింది, ఆపరేషన్ సక్సెస్ అయింది, బాగానే ఉన్నాను. ఓకే సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ మనకు ఏ వెబ్సైట్ తీసుకున్నా ఇప్పుడు మనకు VM కి ఏముంటుంది, ఐపీ అడ్రస్ ఉంటుంది అంతేనా? డాకర్ ఇన్స్టెన్స్ కూడా ఐపీ ఉంటుంది, అవునా? ఫ్యూచర్ లో క్రియేట్ చేసే కుబర్నెటిస్ కూడా ఐపీ ఉంటుంది. కానీ యాప్ సర్వీసెస్ కి ఐపీ ఉంటుందా? మీకు ఏమైనా యాప్ సర్వీసెస్ కి URL ఉంటుంది. యాప్ సర్వీసెస్ కి కూడా ఐపీ ఉంటుంది, బట్ మనం URL తో యాక్సెస్ చేస్తాం. కానీ యాక్చువల్లీ ఐపీ మన యాప్ సర్వీసెస్ కూడా ఐపీ ఉంటుంది. చూపించే కదా ఇక్కడ కస్టమర్ డొమైన్ కొట్టి కన్వర్ట్ మనకి URL. ఇది మన ఐపీ. సరే, ఇప్పుడు ఒక వెబ్సైట్ కి దీనికి ఎలాగా నేను ఒక కస్టమర్ డొమైన్ కొని ఎలా అటాచ్ చేస్తాను అది చూద్దాం. దానికంటే ముందు మనకు అదే యాప్ సర్వీస్ డొమైన్ అని ఉంటుంది. ఇది ఏంటంటే ఓకే, ఒక అప్లికేషన్ మనము డెవలప్ టెస్ట్ యూఐటీలో ఇచ్చిన తర్వాత ప్రొడక్షన్లోకి వెళ్ళక ముందు యాక్చువల్గా డెవలప్ టెస్ట్ యూఐటీలో మనకి ఎవరు కస్టమర్ అడగడు, ఎలా ఉన్న URL పెద్ద ఫరక్ పడదు, అంతే కదా? కానీ ప్రొడక్షన్ లో మాత్రం ప్రాపర్ URL కావాలి ఖచ్చితంగా కదా. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి అప్పటికి 1 year అయ్యిండొచ్చు, ప్రొడక్షన్ లోకి వెళ్ళదు కదా. డెవలప్ టెస్ట్ యూఐటీలోనే మినిమం ఉంటుంది కదా టైం. ఆ టైంలోనే క్లయింట్ ఏం చేయొచ్చు అంటే వాడు ఒక URL కొనేయచ్చు, మన వాడి అప్లికేషన్ కదా. వాడి ఐడియా వాడికి ఒక URL ఉంటుంది, అది వాడు కొనొచ్చు. ఆ కొనడం అనేది ఎక్కడి నుంచి కొనొచ్చు అంటే ఇప్పుడు మీకు తెలుసా గోడాడీ అని ఉంటుంది, క్రేజీ డొమైన్ అని ఉంటుంది, విన్నారా? గోడాడీ అంటే ఏంటి? అది డొమైన్స్ ని సేల్ చేస్తుంది. డొమైన్స్ కొనుక్కోవచ్చు, థర్డ్ పార్టీ డొమైన్ ప్రొవైడర్ అని. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ నాకు ఇక చూడండి, ఇక్కడ నేను ఒక డొమైన్ కొన్నాను. ఎలా కొంటా అంటే వెంకట్కోరుపల్లి.com అని ఉంది. ఇది చూస్తున్నా, ఈ డబ్బు ఉందా లేదా ఎతుకుతుంది. ఉంది. ఎంతకుంది కాస్ట్? 1 rupee ఫర్ 1 year ఉంది. యాక్చువల్ కాస్ట్ ఎంత అంటే 12.99 కదా. ఓకే, అందుకే ఫస్ట్ 1 ఇనిషియల్ గా ఒక 1 year కి మాత్రం 1 rupee అనమాట. ఇది కండిషన్స్ ఉంటాయి, నువ్వు ఒకటిసారి 3 years తీసుకుంటే కొంచెం డిస్కౌంట్స్ అలా ఉంటాయి. సో ఇక్కడ కొంటాం, ఇదే URL ఉందా, ఇదే URL, ఎనీ అదర్ URL. ఆ URL నువ్వు గోడాడీలో కొనుక్కో, క్రేజ్ డొమైన్ అని కొనుక్కుంటే థర్డ్ పార్టీస్ అనమాట, అక్కడ నుంచి కొనుక్కోవచ్చు, లేదా క్లౌడ్ నుంచే కొనుక్కోవచ్చు, ఇక్కడ నుంచి ఈ అజూర్ క్లౌడ్ లో కూడా ఉంటుంది. అదే ఈ యాప్ సర్వీస్ డొమైన్స్ అంటే. ఓకేనా? ఇలా క్రియేట్ అని కొట్టాలి, కొట్టి ఇది రిసోర్స్ పెట్టేసి డొమైన్ నేమ్ చెప్పండి, కొట్టండి. ఏదైనా ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్. ఇట్లా ఏదో ఒకటి ఉంది, ఈ డొమైన్ అవైలబుల్ ఉందా? ఇప్పుడు కానీ దీని కాస్ట్ చూసి ఎంత ఉంది? $12 పర్ ఈచ్, అంటే నియర్లీ సేమ్ 200 కాస్ట్ కదా. సో ఇక్కడ రివ్యూ క్రియేట్ కొడితే ఏమవుతుంది? అది డొమైన్ క్రియేట్ అవుతుంది, పర్చేస్ అమౌంట్ డెబిట్ అవుతుంది. ఎక్కడ నుంచి అవుతుంది? మన ఉన్న క్రెడిట్స్ లో నుంచి కాదు, మీ కార్డ్ లోంచి అవుతుంది. ఓకే, కార్డ్ లో నుంచి. ఓకే, ఎందుకు అవుతుంది అంటే మీకు ఉన్న క్రెడిట్స్ ఫ్రీ 1 month వరకే. ఓకే, 1 month తర్వాత ఈ URL మాత్రం 1 year దాకా నీతోనే ఉంటుంది. అర్థమైందని? ఒక్కసారి మీరు ఇయర్ వైజ్ కొంటారు, మంత్లీ కొనారు డొమైన్. సో ఏమవుతుంది అంటే ఇక్కడ మీరు ఎవరు కూడా ఏదో URL పెట్టి కొట్టకండి, అంటే అక్కడ కొనకండి. కొంటే కంపల్సరీ మీ అకౌంట్ నుంచి ఒక 30-40 కట్ అయిపోతాయి వెంటనే, అంటే మంత్ ఎండ్ లో కట్ అవుతాయి. అర్థమైందండి చెప్పిన పాయింట్? హలో, సో మీరు కొనాలనుకుంటే కొనండి, కానీ లేకుంటే కొనకండి. అర్థమవుతుందా? సో నేను ఏం చెప్పానంటే మన డొమైన్ అనేది ఇక్కడ నుంచి అయినా కొనొచ్చు, లేదా థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి అయినా కొనొచ్చు, అంతే కదా. సో ఇప్పుడు నువ్వు యాప్ సర్వీస్ ఒకటి ఉంది, దాన్ని డిప్లాయ్ చేసేసావు, అంత రెడీ అయిపోయింది. ఇలా కొన్న పర్టికులర్ URL ని దానికి అసైన్ చేయాలి. ఎలా అసైన్ చేస్తాం? ఇక్కడ వచ్చి
ఇది ఆల్రెడీ మీకు చూపించా కదా ఈ యాప్స్ ఐడి కార్డ్ చూపించాను అది. లేదు. సో ఇది ఒక వెబ్సైట్ Okay. లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది దీన్ని ఏమంటారు, దీన్ని అది యూఆర్ఎల్, అజూర్ ఇచ్చిన యూఆర్ఎల్. డిఫాల్ట్ డొమైన్ లేదా Domain. ప్రైమరీ డొమైన్ అంటారు. యా, డిఫాల్ట్ డొమైన్. డిఫాల్ట్ ఆర్ ప్రైమరీ డొమైన్. ఓకే. ఇప్పుడు ఇది ఉంది, నేను ఇక్కడ దీన్ని క్లిక్ చేశాను, లోడ్ అయింది. ఇప్పుడు ఇదే దానికి కస్టమ్ డొమైన్ ఉంది. ఇది వచ్చి ఇది. ఇప్పుడు ఈ రెండింటికి తేడా ఏంటి, దీనికి ఇది కస్టమ్ డొమైన్, డిఫాల్ట్ డొమైన్. వెబ్సైట్ సేమా, యా, వెబ్సైట్ అంతా సేమే అంతే కదా, ఇక్కడ ఏముందో Yeah. ఇక్కడ అదే ఉంది. కానీ ఒక దానికి పేరు మారింది, అంటే మన క్లయింట్ అడిగిన కస్టమ్ డొమైన్ ని మనం అసైన్ చేస్తాం అంతే కదా. Yeah. క్లియర్ కదా. ఇప్పుడు ఇలా మనం చేయాలి. సో ఇలా చేయాలంటే 2 దారులు ఉంటాయి. ఆ 2 మార్గాలు ఏంటంటే, ఫస్ట్ నీకు తెలియాల్సింది ఏంటంటే నువ్వు ఎక్కడ కొనడం అనేది ఇంపార్టెంట్. మనం ఎక్కడెక్కడ కొనొచ్చు ఈ డొమైన్ ని? థర్డ్ పార్టీ వెబ్సైట్ అజూర్లో. ఒక్కవేళ అజ్యూమ్ చేసుకోండి అజూర్ లోనే కొన్నారు అంటే అజూర్ లో ఏ సర్వీస్ ఉంటుంది కొనడానికి? యాప్ సర్వీస్ డొమైన్ సర్వీస్ వాడి కొనేసారు మీరు. అప్పుడు అలా కొన్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కొనేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడో దగ్గర కొనేయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే క్లౌడ్ లో కొనేసా. ఇప్పుడు ఇక్కడ డిఎన్ఎస్ జోన్ అని ఉంటుంది. డిఎన్ఎస్ అంటే ఏంటి? డొమైన్ నేమ్ సర్వీస్. అంటే ఏం చేస్తుంది అది? కన్వర్ట్ చేస్తారు. ఎనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇక్కడ మీరు ఎన్ఎస్ లుక్అప్ google.co.in ఏం కనబడదు మీకు? ఏంటిది? google.com ఒక ఐపీ అడ్రస్. ఇది google.co.in అంటే ఇది IPv4, ఇది IPv6. ఇది మర్చిపోండి, ప్రస్తుతానికి ఇది IP అడ్రస్ కదా. ఇది అంటే ఏమర్థం అంటే అది ఏంటంటే IP అడ్రస్ అంటే ఏంటి అయింది వచ్చి చెప్పండి. అంటే google.co.in అనే అప్లికేషన్ ఒక VM లో డిప్లాయ్ అయి ఉండొచ్చు, ఆ VM యొక్క IP అవ్వచ్చు. అవునా? అంతేనా? google.co.in అంటే ఒక వెబ్సైట్. అది హలో, నా నెట్వర్క్ ప్రాబ్లం ఉంది సార్. వినిపిస్తలేదండి? హలో, చేస్తాను. వినిపిస్తుందా లేదండి? కాల్ మాట్లాడుతున్నట్టున్నారే. హలో వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది. యా, వినిపిస్తుంది. అది నెట్వర్క్ ఇష్యూ అని అంటున్నారు ఎవరు? ఏదో ఎవరిదో ఇకో వస్తుంది. లేకపోతే మ్యూట్ అవ్వండి. హలో హలో, ఇప్పుడు ఓకే అండి? చాట్ లో మెసేజ్ పెట్టండి. ఓకేనా? వినిపిస్తుందా వాయిస్? ఓకే. వినిపిస్తుందండి. ఓకే, గుడ్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక డిఎన్ఎస్ జోన్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ దేనికి డిఎన్ఎస్ జోన్ క్రియేట్ చేస్తా అంటే దేనికోసం అయితే నువ్వు ఆ యూఆర్ఎల్ కొన్నావో దానికి. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇలా ఉంది అంటే నేను ఇక్కడ ఆల్రెడీ వెంకటరెడ్డి 12345 అనే .com అనే డొమైన్ కొని ఉండాలి నువ్వు ఆల్రెడీ. అర్థమైందా? అదే నేమ్తో ఇక్కడ మనం ఏ నేమ్తోనైతే నువ్వు యూఆర్ఎల్ కొన్నావో అదే నేమ్ ఇక్కడ పెట్టాలి. పెట్టి రివ్యూ అని క్రియేట్ అని కొట్టాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు చేయాలంటే మీరు కనుక యూఆర్ఎల్ని ఈ క్లౌడ్లో కొని ఉంటే, ఈ క్లౌడ్లో మన అజూర్ క్లౌడ్లో కొని ఉంటే, గోడాడీలో కాదు. అర్థమైందా? సరే, కోసం ఏం చెప్తారేమో. డన్. ఇప్పుడు ఓకే గైస్, ఇప్పుడు నేను ఒక డిఎన్ఎస్ జోన్ క్రియేట్ చేస్తాను యూఆర్ఎల్తో. ఇప్పుడు దీనికి నేను ఎన్ఎస్ లుక్అప్ అని కొట్టా. ఏం కనిపిస్తుంది నాకు? డొమైన్ నేమ్ కనిపిస్తుంది. నాన్ ఎగ్జిస్టెంట్ డొమైన్ అంటే అర్థం ఏంటి? అంటే ఇది ఉందా యాక్చువల్గా? ఇది నిజంగా ఉందా? ఇది లేదు, ఇది ఇంకా నువ్వు కొనలేదు కదా, ఇది ఒక డొమైన్ కాదు. అవునా? ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా మీ రియల్ టైంలో అంటే ఇది ఆల్రెడీ కొని ఉంటారు అక్కడ ఆల్రెడీ. సో మీరు ఏం చేయాలి, ఈ డిఎన్ఎస్ జోన్ క్రియేట్ చేసి రికార్డ్ సెట్ అని ఉంటుంది. ఇక్కడ www. అని ఎగ్జాంపుల్ మీరు ఒక కంటైనర్ ఇన్స్టెన్స్లో డిప్లాయ్ చేస్తారనుకోండి అప్లికేషన్, దాని IP ఇది అనుకోండి.
ఓకే అని కొట్టండి. ఈ 20, 40, 69కి ఏంటి? అయితే ఇదొక ఐపీ. ఐపీ అంటే దేని ఐపీ అయి ఉండొచ్చు అది? ఒక యాప్ సర్వీస్ ఐపీ అయి ఉండొచ్చు. అవునా? మీ అప్లికేషన్ కోడ్ ఎక్కడైనా ఉండొచ్చు కదా! అర్థమైందండి. మీ అప్లికేషన్ కోడ్ ఎక్కడ ఉండొచ్చు? మీకు తెలిసి ఎక్కడెక్కడ ఉంటుంది అప్లికేషన్ కోడ్? యాప్ సర్వీస్ ఫంక్షన్ ఇంకా విఎం విఎం ఇంకా కంటైనర్ రిజిస్ట్రీ కంటైనర్ ఇన్స్టెన్స్‌లో ఉంటది. ఇంకా కుబర్నెటిస్ నెక్స్ట్ వస్తది. ఇంకా స్టోర్ అకౌంట్ కూడా ఉంటది తెలుసా? నీ అప్లికేషన్ డాకర్ అకౌంట్ డాకర్ డాకర్ కంటైనర్‌లో ఉంటది. సో ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇదొక కంటైనర్ ఇన్స్టెన్స్ అంటే ఐపీ వస్తది తెలుసా మీకు? కంటైనర్ రిజిస్టర్ ఉన్న ఇమేజ్‌కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే మనకు ఐపీ వస్తది. దాంతో మనం యాక్సెస్ చేస్తాం. ఇక్కడ పెట్టా. అంటే అర్థం ఏంటంటే ఎవడైనా ఈ వెబ్‌సైట్ పేరు కొడితే ఇక్కడికెళ్తారనమాట. అర్థమైందా? అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక ఐపీ ఇచ్చా కదా ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ కొడతా నేను. మళ్ళీ ఎందుకు రాలేదు సిస్టమ్ డొమైన్ అంటుంది? అది ఇంకా కొనలేదు కదా. ఇంకా కొంటే ఏమవుతదంటే నేమ్ సర్వర్స్ అని ఉంటాయి తెలుసా మీకు? నేమ్ సర్వర్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏ డొమైన్ కొన్నా వరల్డ్ మొత్తంలో చాలా కొన్ని 100 నేమ్స్ సర్వర్స్ ఉంటాయి. దాంట్లో ఆ డొమైన్ ఎళ్లి కూర్చుంటది. అంటే అదెళ్లి అక్కడ స్టోర్ అయితది. అక్కడ స్టోర్ అయితేనే ఇప్పుడు ఎన్ఎస్ లుకప్ నేమ్ సర్వర్ లుకప్ అంటే అది నేమ్ సర్వర్ లోపలికెళ్లి ఆ యూఆర్ఎల్ ఉందేమో అని చెక్ చేసి ఆ యూఆర్ఎల్ యొక్క ఐపీని పట్టుకొని మనకి డిస్‌ప్లే ఇస్తది. అంతేనా? యాహ్! కానీ ఇప్పుడు మనకు లేదు కదా! ఇప్పుడు నేను చిన్న పని చేస్తా చూడు. బై డిఫాల్ట్‌గా ఈ నేమ్ సర్వర్ ఇదొక నేమ్ సర్వర్. ఇప్పుడేంటి? ఏమొచ్చింది ఇప్పుడు మీకు? నేమ్ సర్వర్ ఐపీ అడ్రస్ వచ్చింది. అది 20, 40, 69 అంటే ఎక్కడ ఉంటది అది? అది మన నేమ్ సర్వర్లో ఉంది. యాక్చువల్‌గా అయితే అది ఇక్కడ ఉంది. నువ్వు ఇచ్చావా ఇక్కడ? ఇక్కడ ఇక్కడ www అంటే అర్థం ఏంటంటే నువ్వు ఒక పర్టిక్యులర్ నేమ్ సర్వర్ ఇస్తే దాంట్లోనే చూస్తది. అర్థమైందా యాహ్! నేను చెప్పింది? దాంట్లో చూసి అందులో ఉంటే డిస్‌ప్లే ఇస్తది. కానీ ఇది యాక్చువల్‌గా కొనలేదు నువ్వు ఇది. నువ్వు ఒక నేమ్ సర్వర్‌లో ఒట్టి క్రియేట్ చేసినావు అంతే కదా? అవును. ఎక్కడైనా కొనుంటే నువ్వు ఏ నేమ్ సర్వర్ ఇయ్యకుంటే అన్నిట్లో ఎతికి నీకు ఆన్సర్ ఇస్తది. అర్థమైందండి? సో ఇది రాంగ్. ఇప్పుడు నీకు కనిపిస్తుంటే అర్థం ఏంటి? అప్లికేషన్ అనేది ఈ ఐపీలో ఉందా అసలు? ఐపీలో ఏమన్నా ఉందా? లేదు నేమ్ సర్వర్ లేదు. అదేదో రాండమ్ ఐపీ అవునా కదా? అవును. కానీ ఎలా అది ఇస్తుంది మనకంటే నేను ఏం చెప్పానంటే ఎన్ఎస్ లుకప్ కొట్టి ఆ నేమ్ సర్వర్‌లోకి ఎళ్ళు అక్కడ చూడు ఏమైనా ఉందేమో అని చెప్పిన దానికి. పాయింట్ అర్థమవుతుందండి? అందుకే చూపించింది. అందుకే చూపించింది. కానీ రాంగ్ ఇది కరెక్ట్ కాదు. రియల్ టైమ్‌లో అంటే మీకు తెలుసు కదా! మీరు నేమ్ సర్వర్ ఇయ్యకున్నా ఎన్ఎస్ లుకప్ కొడితే అన్ని ఎతికి ఇయ్యాల్సిందే. అది కరెక్ట్. అట్లా కనిపిస్తే మీకు అది నిజంగా డొమైన్ రిజిస్టర్ అయినట్టు. అంతే కదా? గైస్ అర్థమైందా? అర్థమైంది. అంటే ఇప్పుడు మీరు డీఎన్ఎస్ జోన్ క్రియేట్ చేయకంటే ముందే నువ్వు నిజంగా ఒకటి కొని ఉండి దానికి ఒక అప్లికేషన్‌ని డీఎన్ఎస్ జోన్‌లో అసైన్ చేసి ఉంటే నీకు అది ఇక్కడ కనిపిస్తుంది. యాహ్! ఆ యూఆర్ఎల్ కొట్టగానే నీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోయేది. అంతేనే కదా? అవును. గైస్ అర్థమైందా? అర్థం. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది ఏ రికార్డ్ కాకుండా మనకు సీనేమ్ రికార్డ్ అని కూడా ఉంటది. సీనేమ్ రికార్డ్ చేయే ముందు దీన్ని డిలీట్ చేసేయాలి ఆగండి. ఒక్కోసారి నాకు ఐపీ తెలియదు నాకు యాప్ సర్వీస్ పేరే తెలుసు. అవునా? యాప్ సర్వీస్ పేరు అంటే ఏంటి? ఏదో ఒకటి సంథింగ్ డాట్ అజూర్ వెబ్‌సైట్ డాట్స్. అలా ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను అనుకుంటున్నా అంటే నాకు అప్లికేషన్ అక్కడికెళ్ళాలి. అలా నేమ్ ఇవ్వాలంటే రికార్డ్ సెట్ ఇక్కడ www ఇచ్చి సీనేమ్ అని ఉంటది. ఇక్కడ అది ఇవ్వాలి. ఏమి ఇస్తారు ఇక్కడ? అర్థమైందండి? అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చేశాను ఇక్కడ? యాప్ సర్వీస్ ఇచ్చారు ఇక్కడ డిఫాల్ట్. అట్లా మీకు ఐపీ తెలియకపోతే ఈ పేరు ఇవ్వాలి. ఈ పేరు ఇవ్వాలంటే పైన సీనేమ్ పెట్టుకోవాలి. ఓకే. ఇంకోటి క్వాడ్రపుల్ ఏ రికార్డ్ ఉంటుంది. అదేంటంటే ఒక్కోసారి మనకు IPv6 అడ్రస్ వస్తది. IPv6 అడ్రస్ అంటే ఏంటి? IPv4కి V6కి తేడా ఏంటి? పబ్లిక్ ప్రైవేట్. కాదు. ఒకటి 32 బిట్ అడ్రస్, ఇంకోటి 128 బిట్ అడ్రస్ కదా! గుర్తులేదా క్లాస్? IPv4 అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు IP కాన్ఫిగ్ కొట్టారు. ఇదేంటిది? ఇదేంటిది? 6 IPv4. ఇది IPv4 ఇది IPv6 అవునా? యాహ్! ఒక్కోసారి మీరు ఇక్కడికెళ్ళండి. ఇక్కడెళ్ళి మీరు వాట్ ఈస్ మై ఐపీ అని కొట్టండి. మీకు IPv6 అడ్రస్ వస్తది. ఇప్పుడు నాకేమొచ్చింది?
IPv4 కదా, V4. మీరు కొడితే మీకు ఒకసారి ఎఫ్ సంథింగ్ ఇట్లా మీకు IPv6 చూడండి ఇక్కడ వస్తుంది, నాట్ డిటెక్టెడ్, బట్ ఒకసారి IPv6 కూడా ఇవ్వచ్చు ఇప్పుడు, ఎందుకంటే IPv4 అడ్రస్లు అయిపోతున్నాయి, ఓన్లీ 400 కోట్లే ఉంటాయి అవైలబుల్ ప్రపంచంలో. పాయింట్ అర్థమైందా గైస్, అర్థమైందా? ఇప్పుడు IPv6 అయితే క్వాడ్రపుల్ ఏ రికార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. యాప్ ఒకవేళ పేరు డొమైన్ నేమ్ అయితే సి నేమ్, ఒకవేళ IPv4 అయితే ఏ రికార్డ్. పాయింట్ అర్థమైందా గైస్? క్లియరా కాదు? క్లియర్. సో ఈ విధంగా మనము ఇది ఒక దారి మాత్రం, అంటే ఒక వే ఆఫ్ అసైనింగ్ అలొకేటింగ్ IP టు యువర్ యాప్ సర్వీస్. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు సెకండ్ వే చూపిస్తా. ఈ DNS జోన్ మీరు ఎప్పుడు క్రియేట్ చేస్తారని చెప్పిన నేను, DNS జోన్ మీరు ఎప్పుడు క్రియేట్ చేస్తారు? డొమైన్ నేమ్ ఉన్నప్పుడు. ఆ డొమైన్ నేమ్ క్లౌడ్ లో కొంటే మాత్రమే. ఓకే. మీరు కొన్న డొమైన్ నేమ్ క్లౌడ్ లో కొంటే ఇది వాడాలి. క్లౌడ్ లో కొనలేదు, మీరు ఎక్కడ కొన్నారు మరి? గోడాడీలో కొన్నారు అనుకోండి. ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్నది అనుకోండి, ఇది అకౌంట్. ఇట్లా మీకు ఏముంటుంది అంటే ఏదైనా ఈ వెరిఫికేషన్ అవుతుంది, అదేమో నా ఆస్ట్రేలియన్ ఫోన్ నెంబర్ ఇది, సో ఇది కాదు కానీ సరే. యాక్చువల్ ఏమవుతుందంటే గోడాడీ అకౌంట్ లో మీరు డొమైన్ కొంటారు కదా, ఏదో డొమైన్ కొంటారు, అవునా? కొన్న తర్వాత ఇప్పుడు వెంకటరెడ్డి 12345.com అనేది గోడాడీలో కొనేసి ఉంది. కొన్న తర్వాత ఏంటంటే ఆ గోడాడీలోనే DNS సెట్టింగ్స్ అని ఉంటాయి, ఓకేనా? అక్కడ ఏ రికార్డ్ అని ఉంటుంది, అక్కడ యాడ్ చేసుకోవాలా. ఏం యాడ్ చేస్తావు అక్కడ? ఈ యాప్ సర్వీస్ పేరు కానీ ఐడి కానీ అందులో యాడ్ చేసుకోవాలి. DNS సెట్టింగ్స్ అనేది క్లౌడ్ లో ఉండదు, మీ గోడాడీలో ఉంటుంది. అర్థమవుతుందండి? DNS సెట్టింగ్స్ అంటే ఏంటంటే నువ్వు కనుక క్లౌడ్ లోని ఐపీని కొంటే DNS సెట్టింగ్స్ DNS జోన్ లో ఉంటుంది, క్లౌడ్ లో ఉంటుంది, ఓకే? అలా కాకుండా థర్డ్ పార్టీ పోర్టల్లో గోడాడీ కానీ క్రేజీ డొమైన్ ఉంటే ఆ పోర్టల్ లాగిన్ అయిపోయిన తర్వాత DNS సెట్టింగ్స్ ఉంటుంది, అందులో యాడ్ చేసుకోవాలి ఈ ఏ రికార్డ్ ని లేదా క్వాడ్రపుల్ ఏ రికార్డ్ ని లేదా సీనేమ్ రికార్డ్, ఓకే? అప్పుడు మీ అలకేట్ అవుతుంది ఐపీని అప్లికేషన్. క్లియర్? ఓకే. నౌ అది ఒక వే అండి, అంటే మీ డొమైన్ దానికి ఇక్కడ ఉంటే ఎలా అక్కడ ఉంటే ఎలా అనేది మీరు చూసుకున్నారు. ఇంకో వే ఏంటంటే ఈ యాప్ సర్వీస్ చూడండి. ఇప్పుడు యాప్ ఫ్రెష్ ఫుడ్ FT అని ఉంది, దీనికి అసైన్ చేయాలన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కస్టమ్ డొమైన్కి వెళ్ళి ఇక్కడ నేను యాడ్ కస్టమ్ డొమైన్ అనాలి. కానీ ఇప్పుడు ఇది ఇన్యాక్టివ్ ఉంది, అవునా? ఎందుకు ఇన్యాక్టివ్ ఉందంటే నువ్వు క్రియేట్ చేసింది ఫ్రీ వెబ్సైట్. మనం ఫ్రీగా క్రియేట్ చేస్తాం కదా ప్రతిసారి, ఫ్రీ. ఇప్పుడు రియల్ టైంలో నువ్వు ఫ్రీ వెబ్సైట్ క్రియేట్ చేస్తావా? చెయ్యరు, ఎందుకంటే ఫ్రీకి ఒకటే CPU ఉంటుంది, 1 GB ర్యామే ఉంటుంది, అంటే వెరీ స్లో వెబ్సైట్ అనమాట. కానీ ప్రొడక్షన్లో కొన్ని వేల మంది యూజర్స్ ఉంటే ఆ ఫ్రీది వాడతారా? వాళ్ళు వాడరు కదా, అర్థమవుతుందండి? అందుకే ఏం చేస్తామంటే, అంటే మీ యాప్ సర్వీస్ మినిమం షేర్డ్ ప్లాన్ లో ఉండాలి. అందుకోసం ఏం చేయాలంటే నేను స్కేల్ అప్ చేస్తున్నాను. స్కేల్ అప్ అంటే ఏంటి? దాని కాన్ఫిగరేషన్ పెంచుతున్నాను. ఎందుకు పెంచుతున్నా? ఇప్పుడు చూడండి, ఈ ఫ్రీకి షేర్డ్ కి పనిచేయదు, ఎందుకంటే 1 CPU ఉంటాయి. అసలు 1 CPU కూడా కాదు, అంటే షేర్డ్ అంటే 5-6 CPU కలిపితే ఉన్న ఒకటి, అంటే వెరీ స్లో ఉంటాయి. అర్థమైందండి? సో మినిమం బేసిక్ B1 ప్లాన్ ఉండాలి. దీని ప్రైస్ ఎంత? దీనికి SLA ఉంటుంది, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, అంటే ఖచ్చితంగా వాళ్ళన్ని పాటించాలి. ఫస్ట్ ఫ్రీ, బట్ ఇది ఫ్రీ కాదు, $275 సంథింగ్ నువ్వు పే చేయాలి కంపల్సరీ. గైస్ అర్థమవుతుందా? అర్థమవుతుంది. సో నువ్వు బేసిక్ ప్లాన్ నుంచి మినిమం బేసిక్ ప్లాన్ అయి ఉండాలి, అర్థమైందా? మీ యాప్ సర్వీస్ దానికే నువ్వు కస్టమ్ డొమైన్ అలొకేట్ చేయగలుగుతావు. ఇది క్లియర్? సో ఇక్కడ నువ్వు స్కేల్ అప్ చేసినావు, స్కేల్ అప్ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ కస్టమ్ డొమైన్కి వచ్చేయాలి. స్కేల్ అప్ చేసావు, కస్టమ్ డొమైన్కి వచ్చేయాలి. వెరీ గుడ్, వచ్చేసావు. నేను ఇంగ్లీష్లో చెప్పుకుంటే అయిపోయింది. సరే, స్కేల్ అప్ చేస్తే కస్టమ్ డొమైన్కి వచ్చేస్తారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు యాడ్ వచ్చిందా? ఇక్కడ కనిపించిందా? యాడ్ అని వచ్చింది, చూసారా? వచ్చింది. ఇది యాక్టివ్ అయింది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి వీరు అడుగుతుంది డొమైన్ ప్రొవైడర్ ఎవరు అంటే, ఎవరు డొమైన్ ప్రొవైడర్? డొమైన్ ప్రొవైడర్ అంటే ఎవరు? డొమైన్ ప్రొవైడర్ అయితే యాప్ సర్వీస్, లేదంటే గోడాడీ. థర్డ్ పార్టీస్ అయితే మీ క్లౌడ్, లేదంటే గోడాడీ ఆర్ క్రేజ్ అదర్ కదా, రెండే ఆప్షన్స్ కదా. ఒక్కవేళ యాప్ సర్వీస్ డొమైన్ అనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? నువ్వు కొన్న అన్ని యాప్ సర్వీస్ ఇక్కడ కనబడతాయి, అంటే ఆ పేర్లు కొని ఉంటావు, ఇక్కడ క్లౌడ్ అనే కొంటావు కదా. ఇది ఎక్స్పాండ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్పాండ్ చేసి సెలెక్ట్ చేసుకొని, నేను ఇది సెలెక్ట్ చేయలేదు. ఎందుకు సెలెక్ట్ చేయలేదు చెప్పి, ఎందుకు ఇది ఇన్యాక్టివ్ ఉంది? ఇంతవరకు నువ్వేం కొనలేదు కదా, నేను కొనలేదు కదా. కొని ఉంటే ఇక్కడ వచ్చేది సెలెక్ట్ చేసుకొని వాలిడేట్ యాడ్ అంటే ఖతం, ఆ URL యాప్ సర్వీస్కి యాడ్ అయిపోతుంది. నువ్వు చేసేది ఏం లేదు. వాడికి ఛార్జ్ అనేది స్టార్ట్ అయిపోతుంది, వాడికి అది అలకేట్ అయిపోతుంది, ఛార్జ్ అయిపోతుంది. కానీ అదర్ అనుకోండి, వేరే దగ్గర ఉంది, మన దగ్గర లేదు. అప్పుడు వాడికి తెలియదు కదా ఎక్కడ ఉందో.
తెలుసా వాడికి క్లౌడ్కి తెలియదు. సో నేను ఇచ్చిన యూఆర్ఎల్ ఏంటంటే ఇది యూఆర్ఎల్ అనేది వెంకరెడ్డి 123445.com అని ఉంది. ఇది నా డొమైన్. ఇప్పుడు ఏం చేయాలంటే వాడు ఇలా 2 ఇస్తాడు ముందు. ఇవేంటంటే ఎందుకు ఇస్తాడంటే నువ్వేం చెప్తున్నావు, ఈ వెంకటరెడ్డి 123445.com అనేది నీ డొమైన్ అని చెప్తున్నావు, అంటే నువ్వు క్రియేట్ చేసినావు అని చెప్తున్నావు. అవును. ఎక్కడ క్రియేట్ చేసావు అని చెప్తున్నావు, ఎక్కడో చేసినా అని చెప్తున్నావు, క్లౌడ్ లో GoDaddy. Yeah. పేజ్ డొమైన్ లో చేసినా అని చెప్పి. అలా చెప్పినప్పుడు మరి నువ్వు నీ ఓనర్షిప్ ని ప్రూవ్ చేసుకోవాలి కదా, నీదా కాదా అని. అవును. కంపల్సరీ ప్రూవ్ చేసుకోవాలా నీ ఓనర్షిప్ ని. అవును, చేసుకో. అది google.com కొట్టేస్తే తప్పు కదా, ఆ google.com కొడితే క్యాపేజ్ ఫుడ్ యూఆర్ఎల్ ఓపెన్ అయిపోతుంది. అవునా కదా, రాంగ్ కదా, అది అట్లా చేయకూడదు కదా. Yeah. పాయింట్ అర్థమైందా అండి గైస్? పాయింట్ అర్థమైంది ఇక్కడ. నేను దాని డొమైన్ వ్యాలిడేషన్ ఉంటుంది. ఇది ఏంటంటే టు వ్యాలిడేట్ యువర్ డొమైన్ ఓనర్షిప్. ఇది నీదే అని చెప్పడానికి నువ్వు దీన్ని ఎక్కడ కొన్నావో, ఎగ్జాంపుల్ గోడాడీలో కొంటే అక్కడ DNS సెట్టింగ్స్కి వెళ్ళి ఈ 2 యాడ్ చేయాలి. ఈ రికార్డు ఏ రికార్డ్ టేక్స్ రికార్డ్స్ ఈ 2 యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేస్తావు నువ్వు ఈ 2 తీసుకెళ్ళి? డొమైన్ గోడాడీలో. GoDaddy. అవునా? యాడ్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అని కొట్టాలి. క్లౌడ్ ఏం చేస్తా అంటే ఆ గోడాడీలోకి వెళ్ళి చూస్తుంది, అంటే క్లౌడ్ ఇచ్చిన వాల్యూస్ దీనికి ఉన్నాయా లేవా అని. ఉంటే నువ్వు ఓనర్, వ్యాలిడ్ అయిపోతుంది. ఈ 2 యాడ్ చేసుకుంటే చాలా సార్ అక్కడ. ఈ 2 వెళ్ళి అక్కడ యాడ్ చేసుకుంటే చాలు. వ్యాలిడ్ కొడితే ఈ 2 చెక్ చేస్తుంది క్లౌడ్. ఉంటే నువ్వు నిజంగా ఓనర్ అనమాట. ఉంటేనే కదా నువ్వు ఓపెన్ చేసి యాడ్ చేయగలుగుతావు. నువ్వు ఓనర్ లేకపోతే ఓపెన్ చేయగలుగుతావు DNS సెట్టింగ్స్ ఈ డొమైన్ చేయలేదు. క్లియరా? క్లియర్. ఇక్కడ రాంగ్ ఎందుకు ఏంటంటే బికాస్ DNS రికార్డ్స్ ఆర్ నాట్ ఫౌండ్. నువ్వు అసలు ఈ డొమైనే లేదు కాబట్టి నువ్వు యాడ్ కూడా చేయలేదు ఈ 2, కాబట్టి నీకు ఎర్రర్ వచ్చింది. అవునా? అవును. అలా లేకుంటే ఏమవుతుంది, వ్యాలిడ్ సక్సెస్ఫుల్ యాడ్ అనగానే అదేమవుతుంది అంటే ఇక్కడ నీకు వచ్చేస్తుంది. ఇక్కడ కింద ఎలా వచ్చింది మనకి ఇంతకుముందు యాప్ సర్వీస్కి, అట్లా అక్కడ యాడ్ అయిపోతుంది. మనకి ఇప్పుడు GoDaddy సెట్టింగ్స్ ఓపెన్ అవ్వా? ఇప్పుడు చూద్దామంటే ఇప్పుడు అది నా అకౌంట్ ఉంది కానీ నేను ఇంకా చూపిద్దాం అనుకున్నా, కానీ అది ఆస్ట్రేలియా మా మేనేజర్ ఫోన్ నెంబర్కి ఉంది, ఆడికి ఫోన్ చేయాలి. మీరు ఏం చేస్తే మీరు క్రియేట్ చేయొచ్చు బ్రో, మీరు ఎవరైనా క్రియేట్ చేయండి. మీకు ₹1 పెద్ద వాల్యూ కాదు కదా, ₹1 ఒక 1 ఇయర్కే కాబట్టి ఒక డొమైన్ కొనేయండి మీ పేరుతో ఒకటి గోడాడీలో. కొనేసి ఏం చేస్తారంటే ఇక్కడ ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేయండి. ఒక HTML వెబ్సైట్ ఉందా, ఏదో ఒకటి శాంపుల్ HTML వెబ్సైట్ తోని ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేసి దాన్ని ఇక్కడ అసైన్ చేయండి. అంటే మీ పేరుతో కొడితే HTML వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి. అర్థమైందా మీకు చెప్పింది? దీన్ని చేయండి, ప్రాక్టీస్. ప్రతి బ్యాచ్ కి చెప్తా, బ్యాచ్ లో ఒకళ్ళు 2 చేస్తారు, పెద్ద మనీ పాప అసలు ఏం ₹1 అంటే ఏముంది కానీ. ఓకే, వదిలేసేయండి. మీరు చేయండి, అది నేను చెప్తున్న థియరీ, ఇది ప్రాక్టికల్. మీరు ఓకేనా? ఈ రోజు ఏంటి ప్రాక్టికల్ చెప్పడానికి లేదు, ఎందుకంటే నేను కొనాలి ఇప్పుడు, చాలా కొనండి, కొన్ని ఆటో రిన్యూవల్ అయ్యి చాలా జరిగిన అందుకే కొంటలేదు కానీ మీరు కొనే. ఓకే, కొన్న తర్వాత సరే ఇప్పుడు ఏంటంటే ఇది గోడాడీలు ఉంటే అలా చేస్తావు, డైరెక్ట్ గా క్లౌడ్ లో ఉంటే ఏం చేస్తావు, అక్కడే ఉంటుంది, యాడ్ కొడితే యాడ్ అయిపోతుంది కదా, అది వాలిడేషన్ వాడు అక్కడ తీసుకుంటాడు, అంతేనా? నువ్వు ఎక్కడ వెళ్ళి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అంతేనా? అయితే ఇక ఇట్లా యాడ్ అయిపోతుంది, ఇట్లా యాడ్ చేసి ఈ 2 యాడ్ చేసిన చెప్పండి నేను. ఆల్రెడీ 2 ఒకటే ఇంకోటేమో WW ఉంది. ఎందుకంటే యూజర్ గా ఇది కొట్టినా కూడా అదే ఓపెన్ అవ్వాలి, ఏది కొట్టినా ఓపెన్ అవుతుంది. అందరు లేకపోతే ఎవరు కూడా HTTPS అట్లా కొట్టరు కదా అందరు. నువ్వు ఏం చేస్తావు, నువ్వు google.com అని కొడతావు, అంతేనా? డైరెక్ట్ కొట్టేస్తారా? HTTP అంతా కొట్టవు కదా, అలా కొడితే వర్క్ అవ్వాలంటే ఇది మ్యాప్ ఉండాలి, లేకుంటే రాదు. ఓకే, పాయింట్ అర్థమైందండి? ఈ 2 ఇదేమో నార్మల్, ఇదేమో షార్ట్ కట్, ఈ 2 యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్నాక ఏమవుతుంది తెలుసా, మొత్తం సైట్ ఓపెన్ అంటే ఎట్లా అవుతుంది అంటే అప్పుడు యాడ్ చేసుకున్నప్పుడు ఇది ఉంది కదా, ఈ ఎస్ రాదు. ఎందుకు రాదు? ఇట్లా వస్తుంది, HTTP తోనే వస్తుంది, కానీ వచ్చి మనకు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది పైన, అంటే రెడ్ కలర్. ఇప్పుడు గమనించారా, దిస్ ఇస్ మాలిషియస్ సైట్, దేర్ విల్ బి అ రిస్క్ ఓపెన్ ఇట్ అని ఎప్పుడు చూసిరా మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే? వస్తాయంటే అవి సెక్యూర్ సైట్స్ కావన్నమాట. HTTPS ఉండదు, వాటికి HTTPA ఉంటుంది, ఎస్ ఉండదు. ఎస్ ఉంటేనే సెక్యూర్ సైట్. లేదా పేమెంట్స్ చేయాలనుకోండి, ఎస్ ఉన్న సైట్ చేయాలి, ఎస్ లేని సైట్ చేయదు, అది సెక్యూర్ కాదు. మెయిన్లీ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ వాటికి సెక్యూర్ ఉంటుంది, ఎస్ కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్క వెబ్సైట్ కేసు ఉంటుంది, ఈ రోజుల్లో ఎస్ లేని వెబ్సైట్ లేదు కానీ అది ఎస్ అంటే అది SSL సర్టిఫికేట్ అంటారు. ఆ ఎస్ ని ఇన్స్టాల్ చేయడాన్ని SSL సర్టిఫికేట్ అంటారు. అది ఎలా, అది కూడా నువ్వు ఇన్స్టాల్ చేయాలి. ఎలా చేస్తావంటే ఇదే అప్లికేషన్ కస్టమ్ డొమైన్ కింద, ఇప్పుడు ఫస్ట్ కస్టమ్ డొమైన్ ఏమైందంటే ఒక URL యాడ్ చేసినాం, అంతే కదా, ఒక ఎంటీ URL యాడ్ అయింది, ఆ URL కొడితే ఈ పర్టికులర్ యాప్ సర్వీస్ ఓపెన్ అవుతుంది, అంతే కదా? కానీ ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే అన్సెక్యూర్డ్ వేలో ఓపెన్ అవుతుంది, HTTP తోనే ఓపెన్ అవుతుంది కదా. అప్పుడు నువ్వేం చేయాలంటే ఈ సర్టిఫికేట్స్కి వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళి యాడ్ సర్టిఫికేట్ అని, అంటే ఇప్పుడు ఏ డొమైన్ అని అడుగుతుంది, నువ్వు ఇచ్చిన డొమైన్ కస్టమ్ డొమైన్ ఒకటి వచ్చింది కదా డొమైన్, అది ఇక్కడ కనబడుతుంది, అది సెలెక్ట్ చేసుకొని వ్యాలిడేట్ యాడ్ అని కొట్టాలి, ఏం చేసేది లేదు, అర్థమైందా? ఇలా చేస్తే మీ అకౌంట్ నుంచి $6 కట్ అవుతుంది క్లౌడ్ లో అది కాస్ట్. అలా కాకుండా
మీరు ఏం చేయొచ్చు అంటే గోడాడీలో కూడా కొనొచ్చు మీరు SSL సర్టిఫికేట్. మళ్ళీ అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ చేసుకోవాలి. అక్కడ కాదు, ఇక్కడ చేయాలి. ఇక్కడ ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. వాడు ఇస్తారు ఓకే నీకు ఓకే అది డౌన్లోడ్ చేసుకొని అది ఇక్కడ అప్లోడ్ చేయాలి. అర్థమైందండి? ఓకే ఓకే ఈ SSL సర్టిఫికేట్ కూడా ఇక్కడైనా కొనొచ్చు. డొమైన్ నేమ్ సర్టిఫికేట్స్ అంటే ఇక్కడే కొంటా అని ఉండదు, ఎక్కడి నుంచైనా కొనుక్కోవచ్చు. అర్థమవుతుందా? క్లియరా? కన్ఫ్యూజన్ మనకి ఈజీగా ఉండాలంటే ఇక్కడ కొనుక్కుంటే బాగుంటుంది. ఏంటండి? మనకి కొంచెం ఈజీగా ఉండాలంటే ఇక్కడ కొనుక్కుంటే బెస్ట్ కదా. మీరు కంపెనీలలో ఎక్కడైనా సరే ఇక్కడే కొనేస్తారు. వాళ్ళకి ₹1 $1 పెద్ద అదే వాళ్ళు గోడాడి ఎక్కడైనా ఇలా క్లౌడ్ లైన్ చేస్తాం అంత మనం. చాలా ఈజీ క్లౌడ్ లైన్ అక్కడ కొడతాం చేస్తాం అయిపోతుంది. అర్థమవుతుందా? రియల్ టైంలో వాళ్ళు $1 నేను ₹100 మిగిల్చుకుంటాను క్లయింట్ ఆలోచించారు కదా, వాళ్ళు కోట్లు పెడతారు వాళ్ళు కదా. సో సర్టిఫికేట్స్ అనేది నువ్వు ఐదర్ ఇక్కడ డైరెక్ట్ అయితే ఇది యాడ్ అంటే ఇది డైరెక్ట్ క్లౌడ్ లో యాడ్ అయిపోతుంది. సెలెక్ట్ వ్యాలిడ్ అంటే కథం యాడ్ అయిపోయింది, మీ అకౌంట్ కి $6 బిల్ వచ్చేస్తుంది. అట్లా నాకు వద్దు, నేను గోడరీలో $1 ఉన్నా అదే సర్టిఫికేట్ పెడతా, ఇక్కడికి రా యాడ్ కొట్టి ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. .scr అంటే సర్టిఫికేట్. అర్థమైందండి? అట్లా అప్లోడ్ చేస్తే మీకు ఇలాంటి ఒక వెబ్సైట్ వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చింది చూసారా, యాప్స్ ఫర్ ఐటీ కార్ప్ ఇండియా. అవును. ఇక సర్టిఫికేట్స్ లో చూడండి మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది. యాడ్ అయిపోయింది చూడండి. నో యాక్షన్ ఇస్ ఇంతే, నో యాక్షన్ ఇస్ నీడెడ్, సర్టిఫికేట్ హాస్ బీన్ అలొకేటెడ్. అర్థమైందా? జస్ట్ యాడ్ కొట్టి వ్యాలిడ్ యాడ్ కొట్టగానే ఆ పర్టికులర్ థింగ్ వచ్చేసింది మన సర్టిఫికేట్ లోపల. క్లియరా? క్లియర్ ఆర్ నాట్? ఇవి ఆ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనమాట. ఇట్స్ ఎ వ్యాలిడ్ సర్టిఫికేట్. చూసారా? ఓకే. ఇది ఎక్స్పైరీ డేట్, ఇది కూడా 1 year కి ఎక్స్పైర్ అవుతుంది. ఇది 24/10/08 కి ఎక్స్పైర్ అయిపోతుంది. ఎవ్రీ 1 year కి రెన్యువల్ చేసుకోవాలి. మళ్ళీ ఎవ్రీ 1 year కి రెన్యువల్ చేయడం. రెన్యువల్ చేయడం అంటే ఏం లేదు, మళ్ళీ ఇది ఎక్స్పైర్ కాగానే ఇక్కడ మళ్ళీ యాడ్ సర్టిఫికేట్ పే చేసుకోవడం అంతే. మళ్ళీ $6 పోతాయి. యాక్చువల్లీ ఆటోమేటిక్ కట్ అయిపోతాయి, నువ్వు యాడ్ చేయడం అవుతుంది కానీ. సో ఈ విధంగా ఇది మనల్ని ఎవ్వరు చెప్పరు. అంటే నువ్వు ఎప్పుడైతే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అయి డిప్లాయ్ అవుతుంటే ఆ టైంలో నీకు మెయిల్స్ వచ్చేస్తాయి. క్లయింట్ మనం ఆ ప్రిఫరెన్స్ క్లయింట్కి ఇస్తాం అనమాట. క్లయింట్ కానీ అడుగుతాం నీకు ప్రిఫర్డ్ URL ఉందా అంటే వాడు చెప్తారు కదా, వాళ్ళ బిజినెస్ URL వాడే చెప్తారు. నువ్వేం చెప్పావు కదా వాడి బిజినెస్కి ఏం కావాలి. అది ఇచ్చినప్పుడు నువ్వు ఒక ఫార్మాలిటీకి అడుగుతావు, నువ్వు కొన్నావా అని అడగాలి ఫస్ట్. క్లయింట్ హ్యావ్ యూ ఆల్రెడీ పర్చేజ్ దిస్ URL ఫ్రమ్ ఎనీవేర్. వాళ్ళు చేయరు. ఒకవేళ వాడు కొంటే అడగాలి ఎక్కడ చేసినావు. పోయిన అర్థమైందా? 99% ఆఫ్ ద టైమ్స్ క్లయింట్ కొనడు దాన్ని, అంత ఐడియా ఉండదు కొనాలి ఇట్లా. కొందరు కొనేస్తారు, కొందరు కొనేస్తే మాత్రం ఇక మనం ఇప్పుడు చెప్పిన చూడు గోడాడి ఎక్కడైతే ఆ సెట్టింగ్స్ లోకి ప్రొసీజర్ చేయాలన్నమాట. కొనకుంటే ఆ నేమ్ వాడి నుంచి తీసుకొని యాస్టీస్ ఇక్కడ కొని అటాచ్ చేయాలి. ఓకే, అర్థమైందండి? ఇప్పుడు వాళ్ళ ప్రిఫర్డ్ నేమ్ తో అవైలబుల్ లేకపోతే వాడు చెప్పాలి ఇది అవైలబుల్ లేదని. ఓకే, వాడు ఇంకోటి ఇస్తాను నేను. ఓకే ఓకే. యాప్ సర్వీస్ డొమైన్కి వెళ్తే కొడితే ఇప్పుడు ఉంది, ఇక్కడ ఉంది నీకు యాప్ సర్వీస్ డొమైన్ ఉంది. ఫస్ట్ ఎప్పుడైనా సరే నేను గోడాడిలో చీపు ఆడ చీప్ అని చెప్పొద్దు. అర్థమైందా? ఇదే చేయాలి మనం. ఇది ఈజీ. మనం క్రియేట్ యాప్ సర్వీస్ డొమైన్ అంటావు, ఇక్కడ చెక్ చేస్తావు, వాడు ఒకటి ఇస్తాడు ఏదో పేరు. అవునా? ఇక్కడ వచ్చి వాడు ఏమంటాడు గూగుల్.com అని ఇచ్చినాను, అది ఉంటుందా? ఉండదు కదా, ఆల్రెడీ ఉంది కాబట్టి. ఆల్రెడీ ఉంది డొమైన్ ఇట్లా వస్తుంది. ఇంకా సజెషన్ కూడా ఇస్తారు కింద. యాక్చువల్గా ఏదైనా కొడితే నీకు సజెషన్స్ కూడా ఇస్తారు. ఇప్పుడు ఇది ఇక్కడనే కదా, గోడాడిలో కూడా ఉండదు కదా. గోడాడిలో ఉండదు, ఎక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు, అక్కడ ఉండదు. ఇది ఉన్నది చూసిందా? ఇది ఉంది. ఇది నేను రివ్యూ క్రియేట్ కొట్టి ఇది ఇక్కడ ఉంటుంది, అక్కడ ఎక్కడే ఉంటుంది. వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు కదా, అన్ని సర్వీస్ చెక్ చేస్తుంది. అర్థమైందండి? ఇదంతా ఈ రోజు మాక్సిమం థియరీ చూసిండ్రు, ప్రాక్టికల్ చేయలేదు మనం. అవునా? ఎవరైనా చేస్తారా మరి మీ దాంట్లో ఎవరైనా ప్రాక్టికల్ గా? మీ ఇష్టం, చేయాలనుకుంటే చేయండి, మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ, అప్ టు యూ. బట్ మనం ఇది కామన్ అండి, మనం ప్రతి ప్రాజెక్ట్ కి ఎండ్ లో మనం ఇది ఒకటి చేస్తాం, ఇది కంపల్సరీ. అంటే కొనుక్కొని చేస్తే బాగుంటుంది. అంటే ఇందులో $6 అవుతాయి కదా. ఇక్కడ మొత్తం $18 అవుతుంది. అది URL 12 + 6 18 అంటే ఎంత అంటే ఎంత ఉంది ఇప్పుడు డాలర్? ఒక 1600 అట్లా అవుతాయి మీకు. 700 అవుతాయి. మళ్ళీ అది రెన్యువల్ అంటే ఆటో రెన్యువల్ ఉంటుంది. అది అంటే మీరు దేంట్లోంచి కట్ చేశారో నెక్స్ట్ ఈ డేట్ కి అన్లైక్ కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఆటో రెన్యువల్స్ ఉంటాయి, అది డిజేబుల్ చేసుకోండి. పాయింట్ మీకు చెప్పిన అసలు గోడాడిలో కొనకండి, కొనకపోవడమే ఉత్తమము. అది ఇక్కడ క్లౌడ్ లో గోడాడిలో కొనొచ్చు, కానీ అక్కడ సెటింగ్స్కి వెళ్ళి ఆటో రెన్యువల్స్ ని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. లేకపోతే ఎవ్రీ ఇయర్ నీ కనెక్ట్ అవుతుంటే నీకు తెలియని కూడా తెలియదు. క్లియర్ అయినా? ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉందా, క్లియర్ ఉందా? క్లియర్. ఒక్క నిమిషం దీన్ని స్కేల్ డౌన్ చేస్తా, ఇది కాస్ట్ మళ్ళీ. ఇక్కడ స్కేల్ అవుట్ కూడా ఉంటుంది, చెప్తా. ఈ వెబ్ జాబ్స్ ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఫ్రీకి స్కేల్ డౌన్ అన్నాడు. స్కేల్ డౌన్ అంటే తీసేస్తున్నా, తగ్గించేస్తున్నా, ఎందుకంటే నాకు ఫ్రీ. ఇది ఒకటి ఇది కదా, ఇది స్కేల్. అరే ఇది అయిందా? సో ఇక్కడ మనకు స్కేల్ అవుట్ అని ఉంటుందండి. ఇది ఏంటంటే ఎప్పుడైతే మన అప్లికేషన్ ఇది హారిజాంటల్ స్కేలింగ్, వర్టికల్ స్కేలింగ్ ఉంటుంది, అది రేపు చెప్తారండి. అంటే
అది ఇక్కడ ఎస్క్యూఎల్ ఎలాస్టిక్ పూల్ అని వస్తుంది, అప్పుడు చెప్తా. ఇది మళ్ళీ చెప్తా అండి. ఇది ఇక్కడ ఒక ఏరియాలో చెప్పాలి మనం. విఎంఎస్ఎస్ అని క్రియేట్ చేసే దగ్గర చెప్తా. హారిజాంటల్ స్కేలింగ్ అని ఉంటుంది, వర్టికల్ స్కేలింగ్ అంటుంది. అదేంటి అప్పుడు చెప్తా. వెబ్ జాబ్స్ అంటే ఏం తెలుసా? ఇక్కడ ఒక్కోసారి ప్రోగ్రామర్ గారు ఏం చెప్తారంటే మనకు కోడ్ ఇస్తాడు. అంటే ప్రొడక్షన్ లో ఏదో డౌన్ అయిపోయింది, సంథింగ్ ఏదో వర్క్ అవుతుంది ప్రాపర్ గా, ఓకేనా? అప్పుడు ఏంటంటే దానికి ఇమీడియట్ ఫిక్స్ కావాలి కదా ఏదో ఒకటి. Yeah. ఇప్పుడు టెంపరీగా అప్ అవ్వాలి, అవునా కదా? లేకపోతే బిజినెస్ అయిపోతుంది కదా. Yeah. ఏదో ప్రాబ్లం వచ్చింది, ప్రస్తుతానికి అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ సైట్ మళ్ళీ అప్ అయిపోవాలి కంపల్సరీ, అవునా? అప్పుడు ఏం చేస్తుంది తెలుసు? ప్రోగ్రామర్ గారు మనకు కోడ్ ఇస్తాడు. అరే ఈ పర్టికులర్ యావరేజ్ ఫుడ్ అనేది డౌన్ అయింది, ఎందుకు అయిందంటే ఏదో రీజన్, కానీ దాన్ని సాల్వ్ చేయడానికి మనకు 4 గంటలు కావాలి. అంటే కోడ్ మార్చి మళ్ళీ డెవలప్ చేసి టెస్ట్ చేసి యావరేజ్ టెస్ట్ చేసి యూఐడి చేసి ఇది ఒక పెద్ద ప్రాసెస్ అయితే 10 రోజులు పడుతుంది, అవునా? Yes. ఇదంతా కాకుండా ఇది ఇమీడియట్ ఫిక్స్ అనమాట. వాడు ఇస్తాడు ఈ వెబ్ జాబ్, ఎందుకంటే సంథింగ్ ఏదో వెబ్ జాబ్ ఏదో కోడ్ ఇస్తాడు, అది పెట్టి కొట్టి పెట్టేసేయాలి. అర్థమవుతుందండి? ఒక్కోసారి మనకు ఈ వెబ్ జాబ్స్ ప్రోగ్రామర్స్ ఇస్తారు ఎగ్జిక్యూట్ చేయడానికి, అవి మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, చెప్తారండి, చెప్తామని వస్తాయి. సో ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, నేను మీకు ఇది చెప్పా కదా, ఈ డిప్లాయ్మెంట్ సెంటర్లు వెళ్ళి మనము కంటైనర్ రిజిస్ట్రీలోంచి ఇచ్చామా, చెప్పానండి. సూపర్. సో గైస్, ఇది క్లియర్ ఉంది కదా మీకు? కంటైనర్ రిజిస్ట్రీలోనే డిప్లాయ్మెంట్ సెంటర్లో పెట్టుకోవచ్చు అని చెప్పారు. అర్థం కాలేదు. కంటైనర్ రిజిస్ట్రీలో ఉన్న కోడ్ మనం ఇక్కడ యాప్ సర్వీస్ డిప్లాయ్మెంట్ సెంటర్లో పెట్టొచ్చు అని చెప్పారు. అదే అక్కడ నుంచి ఇక్కడ చేసి బిల్ నెంబర్ అటాచ్ చేస్తే మనకి ఇష్టం ఉన్న బిల్ కి మనకి యాప్ సర్వీస్ నెంబర్ చేస్తారు, తెలుసు. ఓకే, సరే. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రీ రెండే బేసిక్ ఉండాలి. బేసిక్ అనేది కాస్ట్లీ అనమాట, ఈ రెండే బేసిక్. సరే, ఇప్పుడు ఇక్కడ రండి. కుబర్నెటిస్ సర్వీసెస్ అని ఉంటాయి. కుబర్నెటిస్ అంటే ఏంటండి, విన్నారు ఎప్పుడన్నా? Yeah. ఏంటి కంటైనర్ ఆర్కెస్ట్రేషన్. పర్ఫెక్ట్, చెప్పాను నేను. లేదు, చెప్పలేదన్నా. అవునా, సరే. కుబర్నెటిస్ ఒక్క లైన్ డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ డాకర్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటది. డాకర్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటే ఏంటంటే వెరీ సింపుల్. ఓ ఫంక్షన్కి వెళ్ళారు, అక్కడ ఒక సింగర్ సాంగ్ పాడుతుంది, ఒకటి సింగరే ఉంది, సాంగ్ పాడుతుంది, మీరు వింటున్నారు, చాలా మంచి వాయిస్ ఉంది, వింటున్నారు. ఇంకో ఫంక్షన్కి వెళ్ళారు, అక్కడ సింగర్ ఉంది, అక్కడ గిటారిస్ట్ ఉన్నాడు, ఒక పియానో ప్లేయర్ ఉన్నాడు, ఒక వయలినిస్ట్ ఉన్నాడు, ఒక డ్రమ్ సెట్ ఉంది, వీళ్ళందరూ సింగర్ తో పాటుగా వాయిస్తున్నారు. ఏ సాంగ్ బాగుంటుంది? ఆర్కెస్ట్రా విత్ ఆర్కెస్ట్రా బాగుంటుంది. అంటే ఆర్కెస్ట్రా ఏం చేసింది సాంగ్ కి? మ్యూజిక్ ఇచ్చింది. మ్యూజిక్ అండ్ బ్యూటీ. అంటే మెరుగులు దిద్దింది, తెలుగులో కరెక్ట్ వాడ. మెరుగులు దిద్దడం అంటే దానికి ఎక్స్ట్రా ఫీచర్లు ఇచ్చింది, అవునా కదా? దాన్ని ఇంకా మేకప్ వేసింది ఆ సాంగ్, అవునా? దాన్ని ఇంకా మోర్ బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేసింది, అంతేనా కదా? Yes. సింగర్ ఏమైనా చిన్న చిన్న తాళాలు ఏమైనా తప్పు వేసినా ఆ మ్యూజిక్ కవర్ చేస్తుంది, అవునా? వాడి గొంతు అంటే తెలుసు కదా మీకు, అక్కడ ఉన్న సింగర్ మిస్టేక్స్ ఏమైనా హై పిచ్ లో పిచ్ నోట్స్ వచ్చినా కానీ ఆ మొత్తాన్ని ఈ ఆర్కెస్ట్రా బ్యాచ్ కవర్ చేసేస్తుంది. అలా చేసి ఎండ్ యూజర్ కి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, అంతే కదా? అదే కుబర్నెటిస్. కుబర్నెటిస్ అంటే ఏం లేదు, డాకర్ కంటైనర్ డిప్లాయ్ చేసే అప్లికేషన్ ని ప్రాపర్ గా మేనేజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కంటైనర్ ఉందా, 10 కంటైనర్లు ఉన్నాయి. ఇప్పుడు విఎం అంటే ఏం చెప్పండి, లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది? అప్లికేషన్ విఎమ్స్ ఉంటే దాన్ని మేనేజ్ చేసి అటు ఇస్తుంది కదా. ఏదైనా ఒక విఎం డౌన్ అయిపోతే ఇంకో దగ్గర నుంచి వస్తుంది కదా, గుర్తుందా? మేనేజ్ చేస్తాం. సేమ్ కుబర్నెటిస్ కూడా, కంటైనర్ కూడా మనం క్రియేట్ చేసిన క్లౌడ్ లో ఒకటి చేయం, మల్టిపుల్ కాపీస్ చేస్తాం, ఎందుకంటే ఒకటి ఏమైనా అయితే ఇంకోటి ఉండాలి. ఆ కుబర్నెటిస్ పర్పస్ ఏంటంటే, ఇది ఆటోమేటిక్ గా ఎంత అవసరమైతే అన్ని క్లోన్ కాపీస్ ని క్రియేట్ చేస్తుంది. ఎవరి దేంట్లోని ఆ కంటైనర్ క్లోన్స్ క్రియేట్ చేసి, ఎగ్జాంపుల్ ఒకటి అప్లికేషన్ ఉంది, HTML అప్లికేషన్ కంటైనర్ లో ఉంది, దాని ఇప్పుడు 100 మంది యూజర్లు క్రియేట్ చేస్తున్నారు, వాడుతున్నారు, అంత బాగుంది. ఇంకో 100 ఇంక్రీజ్ అవ్వగానే అప్లికేషన్ సరిగా పనిచేస్తలేదు, ఎందుకంటే దానికి కెపాసిటీ లేదు. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది కుబర్నెటిస్? ఇంకో ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తుంది, ఇంకో కంటైనర్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఉపయోగం ఏంటి? లోడ్ పెరుగుతుంది. అంటే ఎంత లోడ్ పెరిగితే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. లోడ్ బ్యాలెన్స్ పని చేస్తుంది కుబర్నెటిస్. ఇంకా పెరిగింది అనుకో, ఇంకోటి యాడ్ చేస్తుంది, ఇంకా పెరిగింది ఇంకోటి యాడ్ చేస్తుంది, ఒక 5 యాడ్ చేసి, అయితే 5 యాడ్ చేసి ఈ ట్రాఫిక్ మేనేజ్ చేస్తూ ఉంది. సడన్ గా మూడోది ఎందుకో బాగా స్లోగా రెస్పాన్స్ ఇస్తుంది. ఆ మూడో కంటైనర్ ని ఎవరైతే రిక్వెస్ట్ వాళ్ళందరికీ చాలా స్లోగా రెస్పాన్స్ వస్తుంది. అంటే కుబర్నెటిస్ తెలిసింది, అరే ఈ కంటైనర్ ప్రాబ్లం ఉందంటే దాన్ని కిల్ చేసేస్తుంది. కిల్ చేయడం అంటే దానివల్ల పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అవుతుంది కదా, అర్థమైందా? అది తీసేసి దాని ప్లేస్ ఇంకొకటి ఏమైందండి గైస్, అర్థమైందండి? చెప్తే అర్థమవుతుందా? హలో. సో ఈ విధంగా డాకర్ కంటైనర్ ని ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటే దానికి కావాల్సిన ఎక్స్ట్రా ఫీచర్స్ ఇవ్వడము, ఆ అప్లికేషన్ ని ఇంకా ఇంటెలిజెంట్ గా మేనేజ్ చేయడము, అదంతా కుబర్నెటిస్ యొక్క పని. ఇది మనం క్రియేట్ చేయాలంటే ప్రొసీజర్ ఉంటుంది. అంటే మీకు కుబర్నెటిస్ అంటే ఏంటో తెలవాలి, పాడ్ అంటే తెలవాలి, నోడ్ అంటే తెలవాలి, క్యూ ప్రాక్సీ అంటే తెలవాలి,
ఇంకా చాలా ఉంటాయండి. రేపు మండే రోజు మనము ఈ కుబర్నెటిస్ గురించి ప్రాపర్గా తెలుసుకుందాము. కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాము. కుబర్నెటిస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కుబర్నెటిస్ అంటే ఏంటో అది చూద్దామండి. సో ఈ రోజు అసైన్మెంట్ ఏం చేస్తారు మరి? డాకర్ అయిపోయిందా సార్? డాకర్ అంటే అయిపోయిందంటే ఇంకా ఉంది కానీ చాలా ఇంకా చేయొచ్చు, కానీ ఇంకా మన వేరే కూడా ఉన్నాయి కదా. డాకర్ ఇన్ విండోస్ విఎం ఒకటి చెప్పాలి. ఓకే, డాకర్ విండోస్ విఎం కి మీరు ఏం చేస్తారంటే డాకర్ ని విండోస్ లో వేయడం తెలుసు కదా మీకు? తెలుసు కానీ WSL నుంచి ఒక ఎర్రర్ కూడా వస్తుంది దేంట్లో? విఎం లో ఇంటర్నల్ గా మనం డాకర్ లోపలికి వెళ్తుంటే అక్కడ ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే రన్ అవ్వట్లేదు, స్టాప్ అయిపోతుంది. అది చెప్పలేదు కదా. ఒక్క నిమిషం, మీరు ఏం చేస్తారు తెలుసా? మీరు సేమ్ విండోస్ లో ఎలా చేస్తారో అలానే చేయాలి, కానీ వర్చువల్ మెషిన్స్ ని క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే డాకర్ కనుక మీరు వాడుతున్నట్లయితే మీ అప్లికేషన్స్ లో హై కాన్ఫిగర్డ్ విఎం క్రియేట్ చేయాలి. గుర్తుపెట్టుకో, దానికి వర్చువలైజేషన్ సెటప్ ఉండాలి. అంటే మీరు ఏం చేయాలంటే ఈ విండోస్ సర్వర్ 2022 అజూర్ ఎడిషన్ తీసుకొని మినిమం 4 CPU ఉండాలి. మినిమం 1 2 లో వర్క్ అవ్వదు, మీకు ఇన్స్టాల్ కూడా అవ్వదు. డాకర్ 3 లో కూడా అవదా? 1 2 3 లో కూడా అవదు, 4 లో 1 2 3 మినిమం 4 CPU ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీరు విఎం ని మళ్ళీ 4గా డివైడ్ చేస్తారు. అంటే ఏమంటారు దాన్ని, వర్చువలైజేషన్ అంటారు. అంటే మీరు హైపర్ వి అని విన్నారు ఎప్పుడైనా? హైపర్ వి ఎనేబుల్ చేసుకోవాలి అక్కడ సెట్టింగ్స్ లో. ఖచ్చితంగా ఎనేబుల్ చేస్తేనే మీకు మీరు మన ల్యాప్టాప్ లో ఏం చేస్తామో అక్కడ వర్క్ అవుతాయి. అది బయోస్ అనేది ఒక సెట్టింగ్ అవుతుంది. ఎర్రర్ వస్తుంది మీకు ఆ బయో సెట్టింగ్స్ లో. అది ఎర్రర్ వచ్చిందని అర్థం ఏంటంటే ఆ విఎం మీకు సపోర్ట్ చేయదు. మీరు బయోస్ మనం ఎనేబుల్ చేయడం కావట్లేదు విర్చువల్ మెషిన్ లో. అవ్వదు. బయో సెట్టింగ్స్ లో లేదంటే నువ్వు బయో సెట్టింగ్స్ అనేవి ఏంటంటే నువ్వు ఆ సిస్టమ్ ని కొన్నప్పుడు వచ్చేది దాని కెపాసిటీ, రామ్ సెట్టింగ్స్ అంటారు. అది అందులో సపోర్ట్ లేకపోతే ఇక నువ్వు అది సపోర్ట్ చేయదా, విఎంఏ సపోర్ట్ చేయదు. అర్థమైందా? అప్పుడు నువ్వు ఏం చేయాలి, ఈ విఎం ని మార్చాలి, వేరే విఎం సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందండి? క్లియర్ అయిందా? ఇప్పుడు ఇది రివ్యూ క్రియేట్ చేస్తారు. ఆ విఎం క్రియేట్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి మీరు ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? విఎం క్రియేట్ అయిపోతుంది. ఫస్ట్ టాస్క్ ఏం చేయాలి? నేను చెప్తాను. నేను చెప్తాను. ఫస్ట్ టుడే విండోస్ 11 ప్రో వాడుతుంటే అసలు ఐఏఎస్ సర్వర్ కూడా రావట్లేదు అసలు. విండోస్ ప్రోలో సర్వర్ రాదు. విండోస్ ప్రో అనేది సర్వర్ కాదు. అది విండోస్ 10 11 అనేది సర్వర్లు కావండి. ఇది డేటా సెంటర్ 2022 లోనే వస్తుంది అయితే ఐఏఎస్ 2022 లోనే వస్తుంది. ఓకే, మీరు ఈరోజు నేను చెప్తాను. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ హై కాన్ఫిగర్డ్ విఎం ని క్రియేట్ చేస్తారా? లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇన్స్టాల్ హైపర్ విని దాంట్లో ఇన్స్టాల్ చేయాలి. అది ఫీచర్ ఓకేనా? దీంతో పాటు మీరు ఇంకో ఫీచర్ ఏమి ఇన్స్టాల్ చేయాలి? WSL అంటే విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనక్స్ ఉంటుందా, అది ఇన్స్టాల్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? మీరు రీస్టార్ట్ చేయాలి మీ విఎం. ఓకే, తర్వాత ఏం చేయాలి? మీరు డౌన్లోడ్ డాకర్ డెస్క్టాప్. ఇప్పుడు మనం ఇవి డైరెక్ట్ పవర్ షెల్ స్క్రిప్ట్ తో ఎనేబుల్ చేయడం కావాలా బ్రో? అసలు మీరు బయోసెటిక్స్ ను టచ్ ఏం చేయలేం బ్రో. దాన్ని అది సపోర్ట్ లేకపోతే నువ్వు దాన్ని వాడకూడదు. అంతే, దానికి లేదు, అది సపోర్ట్ చేయదు. హైపర్ వి అంటే ఏంటి తెలుసా? నీ విఎం ని 4 కంటైనర్లు ఉంటే 4 భాగాలుగా విడగొట్టాలి. ఒక్కొక్క భాగము ఒక్కొక్క విఎం లాగా పనిచేస్తుంది. అర్థమవుతుందా? ఆ సపోర్ట్ విఎం ఇవ్వాలి. ఇవ్వకుంటే నువ్వు చేయలేవు దాన్ని. అంటే అంతే, నువ్వు వేరే విఎం వెళ్ళాల్సిందే. అర్థమైందా? డౌన్లోడ్ డెస్క్టాప్ తర్వాత ఏం చేయాలి? మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ విఎం. నెక్స్ట్ ఏం చేయాలి? తర్వాత మీ కోడ్ మీకు ఇచ్చాను కోడ్ ఆల్రెడీ, పైథాన్ కోడ్. అందులో సిఎండి ఓపెన్ చేయి. అది కాపీ ద గివెన్ పైథాన్ కోడ్ టు యువర్ విఎం. తర్వాత సిఎండిలో ఓపెన్ చేసి ఎగ్జిక్యూట్ బోత్ ద డాక్యుమెంట్స్. అంతే, అయిపోలేదు. తర్వాత ఏం చేయాలి? నువ్వు పోర్ట్ 5000 లో వేస్తావు కదా, ఎనేబుల్ పోర్ట్ 5000. ఓకే, ఇక్కడ ఇన్ అండ్ అవుట్ లోపల మళ్ళీ బయట. AWP ల్యాబ్లకు స్వాగతం. ఉచిత అజూర్ డెవోప్స్ ప్రత్యక్ష ప్రసార తరగతులను వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వివరణలో చూపిన నంబర్ను సంప్రదించండి. సంతోషంగా నేర్చుకోవడం.